ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెట్లో అమ్ముకుందామంటే రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుమాములో వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన రైతులు పంట విక్రయించేందుకు వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం పత్తి పంట నిరాశపరచడంతో రైతులు పత్తిని తీసి మొక్కజొన్న సాగు చేశారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ద్వారా మార్క్ఫెడ్ మక్కలు కొనుగోలు చేస్తోంది. క్వింటాల్ మద్దతు ధర 2,530 రూపాయలు ఉండడంతో రైతులు మార్క్ఫెడ్ కి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం మార్క్ఫెడ్ ఖాళీ గన్ని సంచులు అవసరం మేర సమకూర్చకపోవడంతో రైతులు పంట అమ్ముకున్న వారం పైగా మార్కెట్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా మార్క్ఫెడ్ అధికారులు సరైన విధంగా స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల క్రితం మార్కెట్ కు వస్తే ఇప్పటి వరకు కొనుగోలు కాలేదని, మద్దతు ధర దేవుడెరుగు మార్కెట్లో ఖర్చు ఎక్కువతోందని రైతులు అంటున్నారు. 12 రోజుల క్రితం మార్కెట్ కి వచ్చామని మొదట తేమ చూశారని, మళ్లీ 2 రోజులకు ధర నిర్ణయించారని, మళ్లీ 3 రోజులకు కాంటా వేసుకున్నారని, ఇప్పుడు 10 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు బస్తా సంచులు మక్కలు నింపేందుకు ఇవ్వలేదని రైతులు అంటున్నారు. మార్క్ఫెడ్ కు మక్కలు అమ్మాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ఇప్పటికైనా అధికారులు రైతులకు కావాల్సిన గన్ని సంచులు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సరే ఓకే, స్నానిషంగా మాట్లాడు. స్నానిషంగా మాట్లాడు. నమస్తే దండాలు. రాజమౌళి రాజమౌళి ఎవరు ఏం తెచ్చినావు ఏంటి నీకు? మొక్కలు 10 కూడా వచ్చి 10 కూడా 306 బస్తాలు పడతాయి. 10 రోజులు అన్నం ఇక్కడే ఉంటారు. ఇక్కడ అమ్మాయిలు కాంట పెడతా ఉంటాయి. బస్సు అంటే లారీలు లేవంటే 2 రకాల మాట్లాడతారు. ఏం కావాలి ఇప్పుడు మరి నీకు? కాంటాలు ఎత్తలేవు, కాంటాలు కావాలి. నమస్తే అన్న, మాది సంగం మండలం ముండ్రా. మార్కెట్కు మొక్కజొన్నలు వేసుకొని వచ్చి 13 రోజులు అవుతుంది. 13 రోజులకు దాదాపు వారం రోజుల తర్వాత కాంటా పెట్టిండు. కాంటా పెట్టి దాదాపు వాటికి మళ్ళీ 5 రోజులు అవుతుంది. ఇంతవరకు తంబు లేదు. ఆడికి వస్తే తమ్మాయనే బిజీ ఉంటాడు. నిన్న పొద్దుంత అన్నాడు, మొన్న పొద్దుంత అన్నాడు. మేము ఆదివారం కూడా వర్క్ చేస్తున్నాడు. ఇంతవరకు జాడ పత్తలేదు. ఎప్పుడు చూడు నెగ్లెన్సీ మాట్లాడుతున్నారు. అధికారుల దగ్గర స్పందన లేదు, ప్రజాప్రతినిధుల స్పందన లేదు. మార్కెట్లో పడిగాపులు మాకు తప్పట్లేదు. ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుంది, ఇదంతా ఎప్పుడు ఇబ్బంది అవుతుంది మాకు. పండిన పంట మేము అమ్ముకోవడం కోసం 15 రోజులు ఇక్కడ వేచి చేయడం అంటే ఎంతవరకు సరైనది, ఇది అందరు గమనించాలని చెప్పి కోరుకుంటాం. ఇల్లులు పెట్టి 15 రోజులు అవుతుంది. 15 రోజుల కంచె పండిన పంట అమ్ముకోవాలంటే మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి అవుతున్నాం. రైతుల సమస్యను పట్టించుకునే నాదులే లేకుండా పోతున్నాడు. ఇక్కడ బస్తాలు వదిలిపెట్టి ఇంటికి పోలేము. ఇంటికాడ పోతే నిద్ర పట్టదు. ఇక్కడ వస్తువు ఇక్కడ పంట చెల్లించి తెచ్చి ఇక్కడ అమ్ముకున్నాం అంటే అమ్ముకునే కాడ ఇన్ని రకాల
సమస్యలు సృష్టిస్తాను. రైతు వరకు వచ్చేసరికి సమస్యలు ఎందుకు వస్తున్నాయో మాకు ఎటు తోచని పరిస్థితిలో ఉన్నాము. అసలు రైతే రాదంటున్నాం కానీ రాజు పరిస్థితి లేదు. మేము దీనావస్థలో బానిసలుగానే ఉండిపోతుంది ఈ వ్యవస్థ. మాకు సరైన సమస్యకు సరైన సలహా లేదు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేవు. ఎవరు పట్టించుకునే నాదు లేడు. ఇక సరైన భద్రత కూడా కరెక్ట్ లేదు బస్సాలకి. ఇక్కడ ఎవరు చూస్తారు ఏందనేది మీ ఏ అధికారిని అయినా కూడా ఎక్కడ స్పందన లేకుండా పోతుంది. ఏం పేరు? నా పేరు రవి, సంగం మండల్, ముండ్రాయి విలేజ్. వచ్చినందుకు ఒక వార్త ఏ పేపర్ అన్నది? పేపర్లో చాలా మామని చెప్తా